కూడా వందనాలు. దేవుడు గడిచిన బుధవారం నుంచి ఈ బుధవారం వరకు ప్రభువు మనకు దీవించి మన పరిపాలనలో రాకపోకలేదు ఐశ్వర్యం కొరకు ఎన్నో వందనాలు. ఈరోజు వాక్యంలోకి వెళ్దాం. రోగులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోగులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము చదువుతాం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును. చాలా చిన్న ప్రార్థన చేస్తుంది. మహాపరిశుద్ధులైన తండ్రి, జీవాత్మకమైన ప్రభావ జమించి మీరు తీర్చుకోలేదు తండ్రి. అయ్యా ఈనాటి వరకు మేము సజీవులుగా అంటే మీ కృప, మీ జీవన ఆయన. అయ్యా మమ్మల్ని అందరినీ ఆయన మా ఇష్టానుసారంగా జీవిస్తున్న మమ్మల్ని అందరినీ అయా మీ వాక్యంతో మమ్మల్ని ఆయన అయా నెలకొల్పి స్థిరపరిచి ఈ రీతిగా మమ్మల్ని మందిరంలో నిలబెట్టినందుకు వందనాలు ప్రభావ. ఇప్పుడు రోజు బిడ్డలందరికీ వినగలిగించి గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభావ. అయా కొద్దిసేపు మీ వాక్యం మాట్లాడుకుంటుండగా నేను అయోగ్యుడు అల్పుడైన ప్రభావ అయా మీ సిలువ సాధనైన మరుగుపరిచి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ శరీరానుసారులు శరీరం మీద మనసుంతురు. దేవుని బిడ్డలైన మనందరం కూడా మరి దేని మీద మనసు ఉంచాలంటే ఆత్మ మీద మనసు ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలు ఆత్మ మీద మనసు ఉంచాలి. శరీరం మీద మనసు క్షణికమైనది, శరీరము స్థిరమైనది కాదు. ఈ శరీరము చిన్నప్పుడు ఉన్న శరీరం అంతా ఉందా? లేదు. మనం పెద్ద కొద్ది రూపాలు మారుకుంటా వచ్చింది. ఇది ఒక దినాన ఏమైపోతుందమ్మా? శిథిలమైపోతుంది. మరి కళ్ళు మసకలు అవుతాయి, గుండె బలహీనత అవుతుంది, కిడ్నీలు ఒకసారి పనిచేయవు, ఎముకలు బలహీనతకి ఎముకలు ఎరిగిపోతాయి. ఒక దినాన ఈ శరీరానుసారంగా బ్రతికితే మనం ఆత్మను మనలో ఆత్మ నశించిపోతుంది. అప్పుడు దేవుని బిడ్డలారా ఏం జరుగుతుందంటే మనం ఇది నాశనానికి వెళ్ళిపోతాం. శరీరానుసారంగా నడుచుకునే వారు శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇష్టమైంది కాదు. ఆత్మానుసారంగా మనము బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి శరీరానుసారంగా ఎవరైనా కొత్త ఇల్లు కట్టారు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? కొత్తలో చాలా కొత్తగా ఉంటుంది. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిన తర్వాత అక్కడక్కడ రాళ్ళు రాతా ఉంటాయి. అది ఎంత కట్టినా కానీ దాని పునాది పార్టీ సిద్ధమైపోతుంది. అందుకనే ఒక దినాన్ని గతించిపోయి శరీరానుసారంగా మీరు బ్రతకొద్దు, ఆత్మానుసారంగా బ్రతకండి. శరీరానుసారంగా బ్రతికితే అది మరణము. చివరికి అది ఏం చూస్తుందమ్మా? మరణం చూపిస్తుంది. ఆత్మానుసారమైన జీవితం జీవిస్తుంది చివరికి నిత్య జీవము, సమాధానానికి మనకే దారి తీస్తుందని మన అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. దేవుని ద్వారా మరి లోకంలో అనేక మంది కూడా దేవుని తెలియని వారు, ఆత్మ గురించి చాలా మందికి తెలియదు. చాలా మంది కూడా అయ్యా ఎందుకు బతుకుతున్నామంటే అంత శరీరం కోసమే బతుకుతున్నాం. మరి పిల్లలు మా వంశాన్ని నిలబెట్టాలి. ఇల్లు ఎందుకంటే శరీరానికి, ఉద్యోగం ఎందుకంటే శరీరానికి, మరి పదవులు ఘనతలు ఎందుకంటే శరీరానికి, అన్ని కూడా శరీరానికి కోరుకుంటున్నారు దేవుని బిడ్డలారా. కానీ చివరికి శరీరానుసారమైంది మరణము. దానివల్ల మానవుడికి వచ్చేది ఏమి కూడా లేదు. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో శరీరానుసారంగా మీరు నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా నడుచుకోండి, మీకు జీవము కలుగుతుందని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలంటే ఎట్లాగా? ఆత్మానుసారంగా నడుచుకోవడం తర్వాత ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునే ఉన్నది. ఇక్కడే చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు శరీరానుసారమైన మనస్సు అంటే చాలా మంది బంగారం గురించి, దానం గురించి, లోకం గురించి అలా లేచిన కాడికి ఎంతసేపు ఈ శరీరం గురించే ఆలోచిస్తూ ఉంటాం. అన్యాయంగా, అక్రమంగా ఏదైనా డబ్బు కూడా పెట్టుకోవాలి, పదవులు సంపాదించాలి. ఏది ఏమైనా సరే ఒక
మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు శరీరానుసారంగా. అది మనకేం కలిగజేస్తుందంటే మరణాన్ని కలిగి ఆత్మానుసారంగా బ్రతకండి, ఆత్మానుసారంగా బ్రతకండి. దేవుడు వాక్యాన్ని దగ్గర పెట్టి మనము జీవించాలి. మరి దినదినము వాక్యంలో స్థిరపడి మరి పరిశుద్ధులుగా పిలువబడిన మనందరినీ దేవుడు ఆత్మానుసారంగా బ్రతకాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. అప్పుడే మనకి జీవం కలుగుతుంది, దేవుడు మనల్ని దీవిస్తాడు. 7 ఒకసారి 8 చదవమా. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. శరీరానుసారమైన మనసు మనలో ఉంటే దేవుడు మనం ఏం చేస్తామంట, సంతోషపరచలేమంట. అసలు దేవుడు మనకి జన్మనిచ్చి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నేటి వరకు సజీవులుగా మనం ఉంచాడంటే దేవుడు మనం సంతోషం పెట్టాలి. అది శరీరానుసారమైన మనసు మనలో ఉంటే అది దేవుని సంతోష పెట్టదంట. ఎవరు సంతోష పెట్టాలో లోకాన్ని సంతోష పెడతాయి. శరీరమైన సంతోషము, సినిమాలు, చిత్రాలు, లోక సంబంధమైన మాటలు, పోగురి మాటలు, ఇలాంటివి కూడా శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి. ఈ శరీర సంబంధమైన మనస్సు ప్రభుని ఏం చేద్దామో సంతోషపరచ లేదు, దేవుడు సంతోషపరచలేదు దేవుడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మీరు శరీరానుసారంగా బ్రతకొద్దు, ఆత్మానుసారంగా బ్రతకండి. దేవుడు మనకిచ్చిన దేవాది దేవుడు మన సజీవులుగా ఈ భూమి మీద మనం కూడా మనుషులుగా చేసి దేవుడు ఆయనకి ఇచ్చిన కృపను బట్టి ఆయన స్థుతిస్తూ ఆయన్ని గణపరచాలి. మన దేవుడు యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉంటును. ఆయన మనం స్థుతించడం వల్ల దేవుడు మనకి ఆశీర్వాదాలు కలగజేస్తాడు. మరి శరీరానుసారమైన మనసు మనలో ఉంటే ఏం జరుగుతుందంటే ఇది దేవునికి ఏం చేస్తున్నామా, దేవుని సంతోషపరచలేదు. తర్వాత దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. అది ఎలా తెలుస్తుంది మనకు? మరి శరీరానుసారమైన విషయాలు మనకు తెలుస్తాయి, లోకానుసారమైన మాటలు మనకు తెలుస్తాయి. ఆత్మ మనలో నివసించాలంటే మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పంపించిన పరిశుద్ధ ఆత్మ మనలో నివసించిన ఎడల మనము ఆత్మానుసారులమే కానీ శరీరానుసారులము కాదు. ఎందుకని? ఉదయం లేచిన నుంచి దేవుని పని చేయాలి, ఎవరి గురించి ప్రార్థన చేయాలి, ఎవరికైనా ఇరుకులో ఇబ్బందులు ఉన్న వారికి ప్రార్థన చేయాలి, ఎవరి దైవ సేవకుడికి సహాయం చేయాలి, మనం ఉపయోగపడాలి, మందిరానికి ఉపయోగపడాలి. దేవుని బిడ్డలారా, మరి ఈ ఆత్మానుసారమైన మనసు మనలో ఉంటే మీరు ఆత్మానుసారమైన మనసులే. దీన్ని బట్టి మన శరీరానుసారము ఆత్మానుసారము మనము గ్రహించుకోవచ్చు. మరి ఆత్మానుసారంగా మనం బ్రతికితే మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. కాబట్టి శరీరానుసారమైన మనసు మరణం, దానివల్ల మనకు ఉపయోగం లేదు, అది క్షణికమైంది. ఆత్మానుసారంగా మనం జీవిస్తే మనకేం కలుగుతుంటే సమాధానం కలుగుతుంది, తర్వాత జీవం కూడా కలుగుతుంది. క్షణికమైపోయి శరీరం కోసం మనం ఎక్కువగా ప్రాకులాడవలసిన అవసరము లేదు. 10 చూడండి ఒకసారి. 10 శరీర విషయమై ఆత్మ మీలో ఉంటే ఆ ఆత్మ శరీర విషయమై శరీరం మృతమైపోయినట్టు ఆత్మ ద్వారా. దేవుని పిల్లలారా, మన ఆత్మ ద్వారా శరీరాన్ని మనం ఏం చేయాలి? శరీర క్రియలను అణిచివేయాలి. శరీర క్రియలు ఎప్పుడు పోరాటమే. శరీరం ఆత్మ ఎప్పుడు కలిసి జీవించలేవు. మరి శరీరానుసారంగా బ్రతికితే మరణం ఉంటుంది, నిత్య నరకము ఉంటుంది. ఆత్మానుసారంగా బ్రతికితే మనకేముంటుంది? పరలోక రాజ్యము, నిత్య జీవం ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఎప్పుడు కూడా వ్యతిరేకమే. పరిశుద్ధ ఆత్మ ద్వారా మనం బ్రతికితే మరి జీవాన్ని కలిగి మనం బ్రతికితే దేవుడు తప్పకుండా మన నిత్య జీవాన్ని ప్రసాదిస్తాడు. దేవుని బిడ్డలారా, మనం ఎంతకాలం జీవిస్తాము? మన యేసు ప్రభువుని నమ్ముకునే వరకు మనకి ఎంత వయసులో మనకు తెలియదు, అంతేనా? మరి యేసు ప్రభు మనలోకి వచ్చిన తర్వాత, మన ఆత్మలోకి వచ్చిన తర్వాత మరి ఎంతకాలం దేవుడికి నమ్మకంగా ఉంటున్నాము, ఆత్మానుసారంగా జీవిస్తున్నాము. ప్రభువు తెలియని కాలం వదిలేసి దేవుడు మనలోకి వచ్చిన తర్వాత, దేవుడు మన ఆత్మను నిలిచిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆత్మానుసారంగా బ్రతకడానికి మనము ప్రయత్నించాలి. ఎందుకంటే అది నిత్య జీవమును మన తర్వాత ఏమైనా సమాధానమే ఉన్నది. కాబట్టి తెలియని కాలం వదిలేసేయాలి. మరి మనం జీవించే కాలమైనా సరే ఆత్మానుసారంగా బ్రతకడానికి మనము
ప్రయత్నించాలి. ఈ స్వల్ప కాలం, ఈ కొద్ది కాలం శ్రమలు పడితే, ఈ కొద్ది కాలం వచ్చిన సాతాను పెట్టిన హింసలు, ఆర్థిక ఇబ్బందులు, ఇరుగు పొరుగు వారి ద్వారా, లోపం ఇచ్చే సమస్యల ద్వారా కొద్ది కాలం ఓపిక పడితే మన ఆత్మానుసారాన్ని బ్రతికితే నిత్య జీవం దేవుడు మనకి అనుగ్రహిస్తారని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. దేవుని ద్వారా 12వ వచనం చదువుమా. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరములకు మనస్సులు కాము. అచ్చా, ఏమన్నాడంటే పౌలు గారు, సహోదరులారా శరీరానుసారంగా జీవించడం మనం శరీరానికి రుణస్థులము కాము. ఈరోజు బిర్యానీ తినాలంటే తినవలసిన అవసరం లేదు, తినకపోయినా పర్వాలేదు. ఏమా శరీరానుసారంగా మన ఏమీ అవసరం లేదు. అలాగని శరీరాన్ని మనం క్షీణించుకోనికూడదు. దాన్ని డెవలప్ చేసుకుంటా కాపాడుకుంటానే బ్రతకాలి. శరీరానుసారంగా మరి దేవుడు శరీరానుసారంగా మనం బ్రతకాలంటే మరి మనం ఏం చెప్పుకోవచ్చు, ఆత్మానుసారంగా బ్రతకాలంటే దేవుడి ఆత్మ మనలో ఉండాలి. దేవుడి కృప మనలో ఉంటే మనం శరీర ఆత్మానుసారంగా బ్రతకాలి. ప్రభువా ఈనాటి వారికి సజీవులుగా ఉంచేవయ్యా, ఆత్మానుసారంగా మమ్మల్ని బ్రతికించు, మమ్మల్ని జీవించని దేవుని బ్రతిమాలుకోవాలి. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు ఏమంటాడంటే, నేను చెప్పుకున్నది ఏమనగా ఆత్మానుసారంగా మీరు నడుచుకుని అప్పుడు శరీర ఏచ్ఛలను మీరు నెరవేర్చరు. చాలా మంది ఏమిటి, శరీరాన్ని జయించలేకపోతున్నామయ్యా, లోకాన్ని మేము జయించలేకపోతున్నాము. దేవుడు ఏమంటున్నాడంటే, మన లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే దేవుడు శరీర క్రియలు మనలో కూడా నశించిపోతాయి. విశ్వాసం పొందిన దేవుడు వచ్చిన కొత్తలో, దేవుడు ఎరిగిన కొత్తలో నేను కూడా చాలా అనుభవాలు చాలా అనిపించే దేవుడు. బాప్తిసం తీసుకున్న కొత్తలో అయితే మరి చాలా సాతాను ఎంచుకొని శరీరానుసారంగా ప్రభావ మరి అలాగే లోకంలో ఉండాలి, ఏం చేయాలని అలా నెమ్మది దేవుళ్ళు అడుగుతూ ఉంటే దేవుడు అలా ఆత్మలో స్థిరపరిచాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడంటే, మీరు ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చలేరు కూడా. అందుకని దేవుని బిడ్డలారా ఆత్మానుసారంగా ఎందుకు నడుచుకోవాలి, ఆత్మానుసారంగా మనం నడవాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆత్మానుసారంగా నడిస్తే మనకి జీవము దొరుకుతుంది. ఆత్మ లేకపోతే దేవుని బిడ్డలారా దేవుడి ఇచ్చిన ఆత్మ ఎల్లప్పుడూ ప్రభు దగ్గర జీవిస్తుంది. ఈ మరణం ఈ శరీరం ఒక దిన శిథిలమైపోతుంది, ఇది మట్టిలో పెట్టబడింది. కానీ దేవుడి ఇచ్చిన ఆత్మ ఎల్లకాలం కూడా ఉంటుంది. దేవుడితో మనం సదాకాలం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే భూమి మీద ఉండాలని మన ప్రయాణాన్ని మనము సిద్ధపరచుకోవాలి. మనం ఆత్మానుసారంగా ఉంటున్నామా, శరీరానుసారంగా మనము జీవిస్తున్నాము. ఒకరిని చూసి మనం పోల్చిన అవసరంలా, మన జీవితాన్ని మనం తినగా చూసుకుంటే చాలు. దేవుడు మన జీవితాన్ని స్థిరపరచుకోవాలి. మన జీవితాన్ని మనము దేవుళ్ళలో మనము స్థిరపరచుకోవాలి. నేను చెప్పినది ఏమన్నా ఆత్మానుసారంగా నడుచుకోండి. మనం ఏం చేస్తున్నాం, సగం ఆత్మానుసారంగా సగం శరీరానుసారంగా నడుచుకుంటాం. అందుకనే పూర్తిగా ఆత్మానుసారంగా మనం నడవలేకపోతున్నాం. ఆధ్యాత్మిక బాగుంది చాలా మంది కూడా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టీవీలు అన్ని మామూలే, మళ్ళీ బైబుల్ పక్కన వేస్తారు. ఆ తర్వాత దేవుని యొక్క పాట లేదు, దేవుని మాట లేదు. మళ్ళీ ఆదివారం వస్తేనే మరలా బైబుల్. అలాగే దేవుడు మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే ఉదయం లేచినట్టు ప్రభా మన దైవజన వాక్యం చెప్తారు, ఆ వాక్యం నా మధ్యలో నింపుకోవాలి. ఈ వారం అంతా అది నేను ఎవరు వేసుకోవాలయ్యా, మీ ఆత్మ ద్వారా నన్ను నింపండి, మీ కృపలో మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా అని దేవుని అడిగితే ఆత్మతో మమ్మల్ని నింపుతాడు. శరీరాల క్రియలు మనలో పని చేయలేము. ఆత్మానుసారంగా దేవుడు మనతో పనిచేస్తాడు దేవుడు కదా. కాబట్టి ఆత్మానుసారంగా మీరు నడుచుకోవాలి. మన శరీరానుసారంగా నడుచుకుంటే ఆత్మ మనలో నివసించదు. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు అంటున్నాడు దేవుడు కదా. అది మనలోనే ఉంది. అది కూడా అపోస్తలుడైన పౌలు గారు మన దగ్గరే పెట్టాడు. అందుకనే జీవం మీకు కలగాలని ఆయన కోరుకుంటున్నాడు దేవుడు కదా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందుకు కనుక ప్రాచీన స్థితి గలవారు కాక
ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై ఆ, సేవ చేయుచున్నాము. చాలు. ఈ యొక్క అపోస్తలుల పనులు ఏమన్నాడంటే, మరి ప్రాచీనమైన శరీరానుసారంగా మనం బ్రతకకుండా నవీన నవీన స్వభావం కలిగిన ఆత్మానుసారంగా మనము జీవించాలి. ఒక పాపి రక్షింపబడ్డాడంటే దేవుడు ఇతడు నిన్న వరకు తాగుతా ఉన్నాడు, తిరుగుతా ఉన్నాడు, ఇష్టానుసారంగా మాట్లాడేవాడు, తల్లిదండ్రులంటే గౌరవం లేదు, పెద్దలంటే మర్యాద లేదని ఎవరికి లేకుండా ఉన్నాడు. ఎప్పుడైతే నా యొక్క దేవుడిలోకి వచ్చాడో, దేవుని యొక్క కృప పొందుకున్నాడు, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడ్డాడు దేవుని బిడ్డలారా, అప్పుడు నుంచి ఆయన నవీన స్వభావం కలవాడు. ఆయన మాట మారిపోయింది, ఆయన తలంపులన్నీ కూడా మారిపోయినాయి. అపోస్తలుడైన పౌలు గారు ఏమన్నాడు? ఫస్ట్ అయ్యా నేను మరి హింసలను, దోషకులను, హానికరను ఒకప్పుడు నేను ప్రభు తెలియనప్పుడు ఇవన్నీ కూడా పాపులలో నేను ప్రధానులను. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరం విన్నానో నేను అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు దాసుడును అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. మరి ఇలాగా మన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి ఆత్మానుసారంగా మొదలడానికి మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మన ప్రాచీన స్వభావం వదిలేయాలి. అప్పుడు నూతన స్వభావం మనలోకి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడు. యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఎందరిలో అయితే నివసిస్తుందో వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలే అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది దేవుని బిడ్డల. కాబట్టి మన ఆత్మానుసారంగా నడుచుకుంటే మన అక్కడికి వెళ్తాం, జీవాన్ని పొందుతాం. చాలా మంది శరీరానుసారంగా నడిస్తే అది నిత్య మరణము కంటే రెండు ఆలోచన కూడా లేదు. అగ్ని ఆగదు, పురుగు సావు. అది గ్రహిస్తారు. అబ్బాయి అన్నాడంట, అరే తమ్ముడు రక్షణ పొందరా అన్నాడంట. రక్షణ అంటే ఏంటంటే ఆయన చెప్పాడు, రక్షణ పొందిన తర్వాత అదే నేను రక్షణ పొందలేకపోతున్నానులే, నాకు వెళ్ళిపోయిన తర్వాత అలవాటు అయిపోతుంది అక్కడే కాలం అంటాడు. ఏమన్నా నాకు వెళ్ళిపోయిన తర్వాత అలవాటు అయిపోతుంది అక్కడే కాలుతుంది అంటాడంట. కానీ రక్షణ పొందడానికైనా ఒప్పుకోవట్ల, అలవాటు అయిపోతుందని ఇక్కడైనా అలవాటు అయిపోవట్లేదా? అలాగే అగ్ని కూడా అలవాటు అయిపోతుందంట. అది అలవాటు అయిపోయి అగ్ని కాదు, అగ్ని ఆగదు, పురుగు సాగు. కాబట్టి ఆత్మ చాలా విలువైంది మనలో. శరీరం ఏమాత్రం కూడా విలువైంది కాదు. మరి ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరుకి తినడానికి తిరిగి కూడా లేదు. ఆ ధనవంతుడి దగ్గర రెండు కుక్కలకి ఆ యొక్క మరి కుక్కలు ఆ యొక్క రక్తం ఆ యొక్క ఆకుతో చాలా చండాలు ఉన్నాడు. కానీ మరి ధనవంతుడు దినదినము ఉదాహరణ బట్టలు వేసుకుని ఆయన నచ్చిన అనుభవించాడు. ఇద్దరు చనిపోయారు. ఎక్కడికి లేదమ్మా? లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ధనవంతుడు యాతన. అది ఆత్మానుసారమైన జీవితము. ఈ లోకంలో ఏదున్నా లేకపోయినా ఆత్మానుసారంగా మనము జీవించాలని పరిశుద్ధ లేఖనాలు మనకి తెలియజేసింది దేవుని బిడ్డలారా. మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మరి ఆత్మానుసారంగా మనము నడుచుకుంటే, ఆత్మానుసారంగా మనం జీవిస్తే మన ఎటువంటి ఆత్మ ఫలాలు ఫలిస్తాము. గలతీయులకు రాసిన 5:22. అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, ప్రేమ. దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి మనం ఉండాలి. మనతో పాటు అనేక మంది నశించిపోతున్నారు. నా సహోదరులు, రక్త సంబంధులు, నా ఇరుగు పొరుగు వారు, నా సంఘస్థులు, ప్రభా వాళ్ళందరూ కూడా నిత్య పరలోకం వెళ్ళాలని మనందరూ మనం ప్రార్థన చేయాలి. ఆత్మ ఫలాలు పరిశుద్ధ ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మ ఫలాలు ఏం పొందుతాయి అంటే ప్రేమ కలిగి ఉండాలి. నిజంగా ఎల్లప్పుడూ కూడా సంతోషం కలిగి ఉండాలి. మరి అప్పుడు బాధ వేదనలో ఉండకూడదు. అది ఆత్మ ఫలాలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే మరి ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ మనం సంతోషంగా ఉండగలమా? బిడ్డలు ఏమైపోతున్నారు, ఏమైపోతారు, అమ్మా వాళ్ళ పరిస్థితి ఏంటి, తర్వాత ఉద్యోగాలకి ఆలోచిస్తూ ఉంటే మనం సంతోషంగా ఉండలేము. దేవుడు ఏమంటున్నాడంటే మరి మీ యొక్క ప్రతి అవసరాలు కూడా మీ బాహుభావం నా మీద తొలగిస్తానంటే మీ అవసరాలన్నీ కూడా మీరు నా ముందు పెట్టండి ప్రభు అన్నాడు దేవుడు. ఏమీ కూడా నేను మిమ్మల్ని నేను దీవిస్తాను అన్నాడు దేవుడు. దేవుడు బిడ్డలారా, కాబట్టి ప్రభు దగ్గర సంతోషంగా ఉండాలి. సమాధానం కూడా మనకే ఉండాలి. సమాధానం మనకు ఉండాలంటే ఇరుగు పొరుగు వారితో, అమ్మా మరి భార్య భర్తలతో, మరి భార్య భర్త, భర్త భార్యతో, అన్నదమ్ములతో, పెద్దవారికి మన సమాధానం కలిగి బ్రతకాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. సమాధానం ఎక్కడ కూడా లేదు. ధనం ఉంది, బంగారం ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉంది, కానీ సమాధానం ఎక్కడ కూడా లేదు. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన చాలా కోట్లు ఉన్నాయి. ఎలా మంచిది కదా. అయితే ఏంటంటారా, వాళ్ళ కుటుంబంలో సమాధానము లేదు. నేను చూసాను ఎస్వైగా చాలా మంది. ఎందుకంటే సమాధానం మనకు కలిగి ఉండాలి. ఆత్మ ఫలము, దీర్ఘశాంతము. మనకేం కావాలము? దీర్ఘశాంతము. ఏది మన దీర్ఘశాంతము? మరి మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఏది కూడా ఆత్మ
ఫలాలు మరి ఆత్మానుసారంగా మనం నడుచుకుంటే వీటన్నిటిని కూడా మనం పొంది ఉంటాము. వీటన్నిటి వల్ల పొంది ఉంటే తర్వాత చదవమంటారు కదా, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది కూడా లేదు. వీటన్నిటిని నువ్వు అనుసరిస్తే దీనికి విరోధమైనది ఏదీ లేదు. ఖచ్చితంగా నువ్వు పరలోక రాజ్యానికి వారసుగా ప్రవర్తించాడు దేవుని కదా. ఇట్టి వాటికి నియమం వ్యతిరేకమైనది ఏది కూడా లేదు. కాబట్టి ఫలాలన్నీ కూడా ఆత్మానుసారంగా మనం ఉంటే మరి ఎన్ని కూడా మనము కలుస్తామని ప్రభు చెప్తున్నాడు దేవుని బిడ్డల. అదే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూద్దాం. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు ఏ చేతులు క్షేమైన పంట కోస్తున్నాడు. దేవుడు బిడ్డలారా, మరి శరీరేచ్ఛల వల్ల పైగా ప్రభు చెప్తా ఉంటారు, ఒక ఆయనకి మరి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, చాలా పాపాలు చేసేవాడు, ఆయన శరీరానుసారమైన క్షయమైన వ్యాధి కోసాడు. ఆయన అనేక రోగాలు పాలైపోయి మా దిక్కు లేకుండా చూసేవాడు లేక, మంచి ఇచ్చేవాడు లేక, అందరూ వస్తా మా దుర్మార్గంగా శరీరానుసారమైంది దేవుని బిడ్డలారా. ఏంటన్నది ఆ శరీరం క్షయమైనది. ఆ పంట పోస్తే అంతా కొలిపోయింది, అంత పాడైపోయిన పంట, నాశనమైపోయిన పంట, పురుగులు పట్టిన పంట, శరీరానుసారమైన పంట. శరీరానుసారంగా దేవుని బిడ్డల శరీరేచ్ఛలు మనం నెరవేర్స్తే క్షయమైన పంట మనము కొయ్యాల్సి వస్తుంది. తర్వాత అది ఆత్మను బట్టి విత్తువాడు నిత్య జీవమైన ఏమంటాడమ్మా, నిత్య జీవమైన పంట పోస్తాడంట. ఆ పంట మనం కొయ్యాలి. ఆ పంట మనం కొయ్యాలంటే మనం ఏం చేయాలి, రైతులాగా ఓర్పు పట్టాలి. పురుగు వచ్చినా తెగులు వచ్చినా ముందు కొట్టుకుంటా ఈ లోకంలో కాపాడుకుంటా మన ఆత్మని ఆత్మానుసారంగా జీవించడానికి కాపాడుకుంటే కొద్ది కాలం స్వల్పకాలం భూమి మీద మనం కాపాడుకుంటే ఆ తర్వాత నిత్య జీవాన్ని ప్రభు మనకి ఇస్తానన్నాడు. అందుకని ఆత్మానుసారంగా మనము బ్రతకాలి. శరీరేచ్ఛలను నెరవేర్చబడదు. శరీరేచ్ఛలో ఏమవుతుంది, క్షణమైన పంటే తప్ప వేరేదేమీ లేదు. అందుకని దేవుడు ఆత్మానుసారంగా మనము బ్రతకాలని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మరి స్వయం యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మన పరలోకం వెళ్ళాలంటే మరి శరీర అవయవాలను మనం ఎలా జాగ్రత్త పెట్టుకోవచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం ఒకసారి చూద్దాం. నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థితి ఏమన్నాడు దేవుడు, చెయ్యి నరికేసి నువ్వు అవుటివాడమైనా పర్లేదు, అగహీనుడమైనా పర్లేదు, 2 చేతులు కలిగి నువ్వు నరకం కంటే ఒక చేయి కలిగి పరలోకం వెళ్ళుట మంచిది. అది శరీరానుసారమైన మనస్సు. ప్రభా, ఈ చేయవాలనైనా పరలోకం రాలేకపోతున్నానయ్యా, ఈ చేయవాల అనేక లంచాలు తీసుకున్నాను, ఈ చేయవాలని దుర్మార్గాలు చేశాను, ఈ చేయవాల అనేక అన్యాయాలు చేశాను ప్రభా అని ఈ చేయవాల మరి మానసికంగా మనలో ఏమైనా తెలిస్తే దేవుడు ఏమంటున్నాడంటే ఆ చేయి నువ్వు నరికేసి. ఎందుకంటే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళడం ముఖ్యం, కానీ 2 చేతులు కలిగి నరకం వెళ్ళడం ప్రయోజనము లేదు. అందుకనే మన శరీరానుసారంగా మనం బ్రతకూడదు, ఆత్మానుసారంగా బ్రతకాలి. తర్వాత నీ పాదము నిన్ను అభ్యంతరపరిస్తే దాని నరికి 2 పాదములు కలిగి కుంటివాడిపై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. 2 కాళ్ళు కలిగి ప్రభా, ఈ 2 కాళ్ళు ఉండటం వలన మరి ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నానయ్యా, నేను అదుపు చేసుకోలేకపోతున్నాను, గీతకి గుద్దేసినట్టు నా కాళ్ళకి నేను బంధాలు వేసుకోలేకపోతున్నాను, ఎవరైనా ఫోన్ చేసి వెళ్ళిపోతున్నాను, సినిమాలంటే షికారులంటే లోకానుసారంగా తిరుగుతున్నాను ప్రభా. మరి 2 కాళ్ళు కలిగి నరకంలో పడే కంటే నువ్వు కుంటివాడిపై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. దేవుడు కదా ప్రభు ఉద్దేశం ఏంటంటే కాళ్ళు నరకమని కాదు, కానీ ఆయన ఆత్మానుసారంగా ఏం మాట్లాడుతున్నాడంటే మీకు నిత్య జీవం అనేది ముఖ్యము. అందుకే మరి మొట్టమొదటిలో దేవుడు చెప్పాడు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమనే ఉన్నది. ఆ జీవంలో నీవు నేను ప్రవేశించాలంటే 2 కాళ్ళు నీకేమైనా ఇబ్బంది ఉంటే ఒక కాళ్ళు దాన్ని ఒక పక్కన పెట్టు, దాని గురించి ఆలోచించుకోవాలి. ప్రభు కొరకే జీవించాలని ప్రభు ఇక్కడ తేటపరుస్తున్నట్టు దేవుడు. అందుకనే మనం ఆత్మానుసారంగా మనము నడుచుకోవాలి. శరీరేచ్ఛలను మనం నెరవేర్చుకుంటే ఈ లోకంలో
మరి క్షేమైన పంట పోతాం తప్ప పాడైపోయిన పంట, నాశనం అయిపోయిన పంట దానివల్ల ఉపయోగము లేదు. ఆత్మానుసారమైన పంట నిత్య జీవమును సమాధానమైనది కాబట్టి ఆ పంటని మనము కొయ్యాలి. తర్వాత కింద ఉంటది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే చేయాలమ్మా దాన్ని తీసే. తర్వాత నీ కన్ను అభ్యంతరపరిస్తే నీ కన్నును కూడా తీసే. నువ్వు గుడ్డివాడివై మరి 2 కన్నులు కలిగి నరకం వెళ్ళి కంటే ఒక కన్ను లేని గుడ్డివాడివై పరలోక జీవంలో ఉంటా నీకు మేలు. ప్రభా ఈ కన్నుతో చూడాలని చూస్తున్నాను ప్రభా, నువ్వు వద్దనుకుండా నేను నా వల్ల కాటలేదు ప్రభా అని మరి ప్రభువుని మనం ప్రతిమానుకోవాలి ఈ లోకంలో. అమ్మా మరి ఈ లోకంలో మనం జయించే యుద్ధం ఇదే. శరీరము అమ్మా లోకము సాతాను వీటిని జయించాలంటే మనము ప్రభు యొక్క సహాయం మనకు కావాలి. అది మన వలన కాదు. ప్రభు ప్రార్థన చేసుకుంటేనే అయ్యా నీ సహాయం నాకు కావాలంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయము చేసి ఆ పరిస్థితి మనకు తప్పిస్తాడు దేవుడు. యేసేపును తప్పించిన దేవుడు. దేవుడు బిడ్డలారా సంసోను ఆ యొక్క వలలో పడిపోయాడు. యేసేపు ఆ వలలో తప్పించుకుని ఆశీర్వాదం పొందాడు, జీవం పొందాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. సంసోను అక్కడ పతనం అయిపోయి అతని మరణాన్ని అతను తెచ్చిపెట్టుకున్నాడు దేవుని బిడ్డలు. కాబట్టి మరి శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవం. మరి ఈ విధంగా మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:26. చాలా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాడంటే, ఇతరులుగా చెప్పి నేను అందరిలాగా అందరి ద్వారా దూషింపబడతానేమో, నేను భ్రష్టుడు అయిపోతానేమో అని తనకు తాను శరీరాన్ని ఏం చేస్తున్నాడమ్మా నలగొట్టుకుంటున్నాడంట. ఉపవాసం ద్వారా నలగొట్టుకుంటున్నాడంట. ప్రభా ఈ శరీరానికి ఏమైనా మంచి ఫుడ్ ఇస్తే ఒకవేళ నీ యొక్క విశ్వాసంలో నుంచి తప్పిపోతానేమో, మీ వాక్యంలో నుంచి తప్పిపోతానేమో, ఎవరైనా నన్ను దూషిస్తారేమో, మీ నామానికి అవమానం కలుగుద్దేమో అని ఉపవాసాల ద్వారా అన్నగొట్టుకుని ప్రభు పాదాల దగ్గర బ్రతుకుతున్నాడు దేవుని బిడ్డలారా. గురు లేని వాడి వల్ల నేను బ్రతకట్లేదు. ఆయన ఆశడమ్మా ఆదివారం మందిరానికి వస్తున్నాం, మరి బుధవారం మందిరానికి వస్తున్నాం, దేవుడు మనం దీవించాడు దేవుని బిడ్డలారా. కానీ మనకి ఏ బ్రతకాలి గురి ఉందా? మనకి ఏమన్నా ఒక గురి ఉంది. మన గురి ఏంటంటే నిత్య జీవము చేరాలి. నిత్య జీవం చేరాలని గురి మనకుంది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అని చెప్తున్నాడు. పౌలు గారు నేను గురి లేని వారి వరే లేను కానీ అమ్మా మరి నేను చెప్పిన వాక్యం అందరూ వింటున్నారు, నేను భ్రష్టుడు అయిపోతానేమో అని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాడు ఉపవాసముల ద్వారా. ఆయా రకాలుగా మరి ఆయన పూట తినక దేవుని బిడ్డలారా దేవుని విషయంలో ఆయన నలగొట్టుకున్నాడు. శరీరాన్ని మనము కాపాడుకోవాలి. ఒక ఆయన ఉపవాసనాలు ప్రార్థన చేశాడు మా ఊళ్ళో. మాకు ఓన్లీ వాటర్ తాగకుండా 40 రోజులు. ఆయన కొంచెం లాభ బాగుండేవాడు. 40 రోజుల తర్వాత బాగా బకెట్సిపోయాడు. ఆయన శరీరాన్ని నలగొట్టుకుంటాం. తర్వాత బీపీ షుగర్ వచ్చింది ఆయనకి. అలా నలగొట్టుకుంటాం కాదు, మన ఆత్మానుసారంగా దేవుని బిడ్డలారా మనకు దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి శరీరాన్ని మనము లోకానుసారంగా శరీరాన్ని వదిలివేసి, అందుకనే మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు శరీర క్రియలు మీరు నెరవేర్చరు అన్నాడు. అలాగా నడుచుకోవాలని మరి అపోస్తలుడైన పౌలు గారు మన మాదిరిగా ఉన్నారు. అనేక మంది దైవజనులు కూడా దేవుని బిడ్డలారా ఈ లోకంలో అనేక మంది మనకి సాక్షులుగా ఉన్నారు. మరి సంసోనే మరి యేసేపు గాని అనేక మంది భక్తులు మనకి సాక్షులుగా ఉన్నారు. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు జీవాన్ని పొందుతారు. అది అపోస్తలుడైన పౌలు గారు దేవుని బిడ్డలారా మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుతారు. మన దేని మీద మనం మనసు ఉంచుతున్నాము? ఆత్మ మీద మనసు ఉంచుతున్నామా? మరి శరీరం మీద మనసు ఉంచుతున్నామా? శరీరానుసారంగా మనసు ఉంచుకుంటూ వెళ్ళిపోతే అది క్షణికమైనది, ఒక దినాన కూలిపోయేది. ఆత్మానుసారంగా ఓర్పైన జీవమైన కష్టమైన నష్టమైన కొద్ది కాలం జీవంలో నడిస్తే అది నిత్య జీవం. ఏ పంట కోద్దామని దేవుడు మనకి ముందు పెట్టాడు. మరి అతని జీవితము ఆత్మానుసారంగా జీవించే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.